కాకినాడ జిల్లాకు ఎంఎస్ఎన్ నాయకర్ పేరు పెట్టాలి. మల్లాడి సత్యలింగం నాయకర్ కాకినాడ జిల్లా నామకరణ సాధన సమితి డిమాండ్. విద్యాదాత మహానీయుడు మల్లాడి సత్యలింగం నాయకర్ పేరు కాకినాడ జిల్లాకు పెట్టాలని సామాజిక విద్యా సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేశారు. జిల్లాలోని ప్రజా సంఘాలు, విద్యావేత్తలు, ప్రముఖులు కలిసి ఏర్పాటు చేసిన మల్లాడి సత్యలింగం నాయకర్ కాకినాడ జిల్లా నామకరణం సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జగన్నాథపురం ఎంఎస్ఎన్ చార్టీస్ నుండి భారీగా ర్యాలీగా వచ్చి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సమితి సభ్యుల ఆధ్వర్యంలో భారీ నినాదాలు చేపట్టారు. జిల్లాకు నాయకర్ పేరు పెట్టడం ద్వారా విద్యకు చేసిన ఆయన అపార సేవలకు నిజమైన గౌరవం చెల్లినట్టు అవుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లాడి సత్యలింగం నాయకర్ తన జీవిత కాలంలో 1600 ఎకరాల భూములు, ఆస్తులు, డబ్బులు విద్యా సేవా సంస్థలకు దానం చేశారన్నారు. కాకినాడలో ఎంఎస్ఎన్ చారిటీస్ స్థాపించి అనేక విద్యా సంస్థలను నిర్మించారని తెలిపారు. 1915లోనే పాఠశాలలు, 1919లో అనాథ శరణాలయం, 1946లో పాలిటెక్నిక్, 1969లో డిగ్రీ, పీజీ కళాశాలలు, 1971లో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్థాపించి విద్యారంగానికి అపార సేవలందించి శాశ్వత ఖ్యాతిని సంపాదించుకున్న ఏకైక వ్యక్తి నాయకర్ మాత్రమేనన్నారు. నాయకర్ గారి కృషి మరువలేనిది. ఆయన పేరు జిల్లాకు పెట్టడం వలన భవిష్యత్తు తరాలు స్ఫూర్తి పొందుతాయి. జిల్లా వాసుల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేర్చాలని సమితి సభ్యులు స్పష్టం చేశారు. త్వరలోనే విస్తృత స్థాయిలో ప్రజా ఉద్యమం చేపడతామని, మల్లాడి సత్యలింగం నాయకర్ పేరు తప్పనిసరిగా జిల్లాకు రావాలని నిర్ణయించుకున్నామని సమితి నేతలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాపారావు, తూరంగి మాజీ ప్రెసిడెంట్ బలగం ప్రసన్నకుమార్, వైదాడి నూకరాజు, పప్పు దుర్గాప్రసాద్, మడ్డు విజయ్ కుమార్, నల్లం శ్రీనివాస్, అనిసిటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
టైం ఇంత టైం ఉండడం ఫస్ట్ టైం ఇది. ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. యా కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. చాలా సంతోషం. ఈ రోజున ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టాలని చెప్పి కాకినాడ జిల్లాకి, ఈ కాకినాడలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, వివిధ మతాలు, వివిధ పార్టీ వాళ్ళు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఈరోజు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వాలనే కార్యక్రమం తీసుకున్నారు. అందులో భాగంగా నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ రోజున మన కాకినాడ జిల్లాకి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టాలని చెప్పి, మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టాలని చెప్పి ఏదైతే కోరుకుందో, ఇది ఈనాడుది కాదు. గతంలో జిల్లాలు విభజించేటప్పుడు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పుడు జిల్లాలు విభజిస్తున్నారు, పేర్లు పెడుతున్నారంటే కొన్ని జిల్లాలకి ఆ రోజునే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, పెద్దలు, వివిధ పార్టీలన్నీ కూడా ఆ రోజు నాతో సహా జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపించడం జరిగింది. ఈ జిల్లాకి, కాకినాడ జిల్లాకి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టండి, ఆయన అర్హుడు, అందరూ కోరుకుంటున్నారని చెప్పి ఆ రోజే తెలియపరచడం జరిగింది. అయినప్పుడు కూడా కాలేదు. అయినప్పుడు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ జిల్లాలకి మళ్ళీ కొన్ని పేర్లు మార్పులు చేర్పులు చేస్తున్నారు. కాబట్టి దాన్ని పురస్కరించుకుని ఈ కాకినాడ జిల్లాకి మల్లాడి సత్యనారాయణ గారికి పేరు పెట్టాలనేది ఈరోజు అందరి కోరిక. నేను కూడా దాన్ని బలపరుస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం అనేక మంది పనులు చేస్తూ ఉంటారు. భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తారు, కొంతమంది పేరు కోసం పనిచేస్తారు, అన్ని పనిచేస్తారు. ఈరోజు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఉన్న ప్రతినిధులందరూ కూడా ఏదైతే జిల్లాల విభజన జరిగిందో, జిల్లాల విభజన తర్వాత కాకినాడ జిల్లాకి మహాదాత విద్యాదాత అయినటువంటి మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లాగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు స్థానిక కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీనికి మా స్థానిక శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారు, అలాగే ఇతర రాజకీయ పార్టీ ప్రముఖులందరూ కూడా సహకారం అందించారు. ఇది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు డిమాండ్ కాకినాడ జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మల్లాడి సత్యలింగ నాయకర్ గారు అనే వ్యక్తి తన యావదాస్తిని కూడా, అంటే ఇతర చారిటీ సంస్థలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి, విరాళాలతో కొన్ని సంస్థలు నడుస్తూ ఉంటాయి, కానీ తను సంపాదించిన ఆస్తులంతా కూడా ఎంఎస్ఎన్ చారిటీకి రాసి, ఆ చారిటీస్ ద్వారా వచ్చిన ఏదైతే ఆయన కొన్న ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నీ కూడా విద్యాదానానికి, ఎలిమెంటరీ స్కూళ్ళకి, ఉన్నత కాలేజీలకి, పాలిటెక్నిక్ కాలేజీలకి, అలాగే ఏదైతే వేద పాఠశాలలకి హాస్టల్ వసతులు సమకూర్చడానికి కొన్ని వేల మందికి విద్యాదానం చేస్తూ తన యావదాస్తిని కూడా చారిటీస్ రాయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు సుమారు 1400 ఎకరాలు ఆస్తి, కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్తిని తన కుటుంబానికి కాకుండా ఈ చారిటీస్కి రాసి ఎంతో మందికి విద్యాదానం చేస్తున్న సత్యలింగ నాయకర్ గారి యొక్క పేరుని కాకినాడ జిల్లా పెట్టడాన్ని ప్రతి ఒక్కరు కూడా సమర్థిస్తూ ఉన్నారు. దీనికి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ రోజు జిల్లాలు విభజించినప్పుడు ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లాగా పెట్టాలని చెప్పి అందరూ డిమాండ్ చేసినా అది నెరవేరలేదు. అయితే తర్వాత చంద్రబాబు నాయుడు గారు బాదుడే ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే, మల్లాడి సత్యలింగ నాయకర్ గారు, ఆయన జన్మస్థలం కారింగ్ అండి.
ఆరింగులో జన్మించి ఆయన రంగోని వెళ్ళి ఆయన అంచెంచులుగా కొన్ని వందల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించి ఆయన కుటుంబానికి కాకుండా ఆయన ఒక విద్య ఉంటేనే మార్పు వస్తుంది భారతదేశంలోని ఎంతో గర్వంగా తన ఎలిమెంటరీ స్కూల్ నుంచి పీజీ వరకు అనేక విద్యాలయాలు నిర్మాణం చేసి ఆ దాత గొప్ప దాత కీర్తింపబడిన దాత ఎవరైనా ఉన్నారంటే మల్లాడి సత్యలింగ నాయకర్ గారండి. ఈరోజు గొప్ప దాత సార్, గొప్ప గర్వించదగ్గ దాత. ఆ దాత మాకు తూర్పుగోదావరి జిల్లాలో గొప్ప దాతగా కొనియాడారు. ఆ దాతకి జిల్లాల ప్రతిపాదన వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో మేము కాకినాడ జిల్లాను మల్లాడి సత్యలింగ నాయకర్ గారు కాకినాడ జిల్లాగా పేరు పెట్టమని అడిగాము, కానీ ఆ ప్రభుత్వం విస్మరించింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మేము ఆశిస్తున్నాం సార్. ఎందుకంటే ఆ మహానీయుడి కోసం కొనియాడారు. ఆ మహాదాత గొప్ప దాతని. ఆ దాత పేరు కాకినాడ జిల్లాకి మల్లాడి సత్యలింగ నాయకర్ కాకినాడ జిల్లాగా పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ నాయకర్ గారు చాలా మంచి పని చేశారు. ఆయన యావదాస్తిని కూడా విద్యాదానం చేయాలని చెప్పి ఎవరు కూడా అలా చేయలేదు. ఆయన ఒక్క ఇంగ్లీష్ విద్య కాకుండా వేద విద్యను కూడా ఏర్పాటు చేసి అన్ని మతాలు అన్ని కులాలకి అభ్యంతరం లేకుండా అందరికీ చక్కటి చదువు వచ్చేలాగా చక్కటి విషయాన్ని ఏర్పాటు చేశారు. ఆయన యావదాస్తిని కూడా దానికి పెట్టారు. ఎంతో మంది విద్యార్థులు దాంట్లో తయారయ్యారు. ఇక్కడ చదివిన వాళ్ళు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, మంచి మంచి రాజకీయవేత్తలు అయ్యారు. మేమందరూ కూడా అందులో కూడా కొంతకాలం చదువుకున్నాము. మేమందరూ కూడా వేద విద్యార్థులు అయ్యారు. చాలా మంది ఉద్యోగాలు కూడా సంపాదించారు. కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క గౌరవ అధ్యక్షునిగా మరి కాకినాడలో ఉన్న జిల్లాలో ఉన్న క్రైస్తవులందరి సమక్షంగా మరి ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి మరి నాయకర్ గారి యొక్క కుటుంబీకులందరూ, తర్వాత క్రైస్తవ సమాజం అంతా, అలాగే ముస్లిం సమాజం, అలాగే హిందూ సమాజం, మేమందరం కూడా కలిసి మరి మా కాకినాడ జిల్లాకి ఆయన పేరు నాయకర్ కాకినాడ జిల్లా అనేటువంటి మల్లాది సత్యనారాయణ నాయకర్ సత్యలింగ నాయకర్ కాకినాడ జిల్లా అనే పేరు పెట్టాలని పేరు ఫైసల్. ఐఎమ్ ఆర్కిటెక్ట్. ముందుగా ఈరోజు ఏ కోరిక అయితే ఉందో మా అందరి కోరిక, కేవలం ఆయన్ని ఒక మతానికో ఒక కులానికో మీరందరూ దాన్ని పర్యవేక్షణలోకి తీసుకోకుండా మా మైనార్టీ విద్యార్థులు జయరామారావుపేట అన్న ఒక ఏరియాలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ ప్రతి మైనార్టీ పేద విద్యార్థుడు కూడా నేను ఆయన అందరం కూడా అక్కడ చదువుకున్న వాళ్ళమేనండి. పాలిటెక్నిక్లో కానివ్వండి, చార్టీస్లో కానివ్వండి. ఇది ఈ రోజు సమస్య కాదండి. ఆయనది 5th జనరేషన్. ఇప్పుడు ప్రజెంట్ 5th జనరేషన్ కార్తిక్ గారు జనరేషన్ 5 తరాల నుంచి ఆ పేరుని మనం మర్చిపోతూ వస్తున్నాం. లాస్ట్ టైం మనం కరోనా టైంలో కూడా సార్ కొండబాబు గారు కూడా వినతి పత్రం ఇచ్చారు. అంబేద్కర్ జిల్లా టైంలో ఇవన్నీ కడప జిల్లాకి ఉన్నప్పుడు ఆయన ఈసారికి కూడా 3వసారి ఇది వినతి పత్రం ఇవ్వడం. కాబట్టి ఈ మీడియా మిత్రుల తరపు నుంచి అందరి తరపు నుంచి మన సీఎం గారికి కానీ డిప్యూటీ సీఎం గారికి కానీ మేము వినతి చేసుకునేది ఒకటి, ఆయన చిన్న వ్యక్తి కాదండి. ఇది 5th జనరేషన్ అంటే డచ్ పరిపాలించినప్పటి నుంచి కెనడా అని పేరు మారినప్పటి నుంచి, దాని తర్వాత కాకినాడ కన్నా ముందు కాకి కన్నడ అన్న ఉన్న పేరు నుంచి అప్పటి నుంచి కూడా ఆయన పేరును మన Naikar, founder, family member and chairman. As we are 100 years అయిన ట్రస్ట్, ఇది ఒక చరిత్ర ఉన్నది, ఒక లెగసీ. సో ఎంతో మంది పెద్దలు, ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉండే పెద్దవాళ్ళందరూ నాయకర్ గారి కోసం ఎంతో గొప్పగా చెప్పారు. అండ్ ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ కూడా, ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే చదువుకున్నారు. ఇక్కడ ఒక మన ఇండివిజువల్గా అందరూ ఒక ఫ్యామిలీగా, ఇక్కడ మా తాతగారనే కాదు, ఇది మన ఎంటైర్ జిల్లాకి మన ఎంఎస్ఎన్ తాతగారు అంటారు. సో ఈ పేరు పెడితే ఒక స్ఫూర్తిగా ఉంటుంది, వచ్చే జనరేషన్స్ కూడా ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఇది చూసి కూడా వచ్చే జనరేషన్స్ వాళ్ళకి కూడా అసలు చారిటబుల్ అంటే ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి
అండ్ కమింగ్ టు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక ఫ్యూచర్ జనరేషన్ కూడా ఉంటుంది. మల్లాడి సత్యలింగ నాయకర్ ఒక ఎమోషన్, కాకినాడ ప్రజలకి ఒక ఎమోషన్. గొప్ప విద్యాదాత, గొప్ప మేధావి, గొప్ప వ్యాపారవేత్త, మొట్టమొదటి ఎన్ఆర్ఐ. అటువంటి గొప్ప వ్యక్తి స్థాపించిన ఇన్స్టిట్యూట్లో నల్లం శ్రీనివాస్ అనే నేను ఒక విద్యార్థిగా చదువుకోవడం అన్నది ఒక అదృష్టం, గర్వకారణం కూడా. ఎంతోమంది సుమారు 70,000 మందిని తన ఇచ్చిన చారిటీ ద్వారా విద్యార్థులుగా తీర్చిదిద్ది శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్స్గా, సినీ ప్రొడ్యూసర్స్గా, ఐఏఎస్ ఆఫీసర్స్గా, హైకోర్టు లాయర్స్గా, జడ్జెస్గా ఎంతమంది గొప్ప మేధావులను తయారు చేసిన మల్లాడి సత్యలింగ నాయకర్ గారికి గొప్ప నివాళిగా కాకినాడ జిల్లాకి మల్లాడి సత్యలింగ నాయకర్ గారు కాకినాడ జిల్లాని పేరు పెట్టాలని మనస్ఫూర్తిగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు, కుల మతాలకి అతీతంగా ప్రత్యేకమైన డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే అంత గొప్ప, మేము ఏ రాజకీయ నాయకుడి పేరు పెట్టమని మేము అడగట్లేదు. ఈ రాష్ట్రంలో అత్యధికంగా తన సొంత ఒక్క ఎకరం కూడా తన సొంతానికి ఉంచుకోకుండా కేవలం బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మి ఈరోజు తన యావదాస్తిని పేదలకు దానం చేసిన గొప్ప వ్యక్తికి పేరు పెట్టి మన యొక్క గన్నెవాళ్ళు చాటుకోవాలి. అలాంటి గొప్ప వ్యక్తి పేరు పెడితే రాబోయే తరాలకి ఒక స్ఫూర్తిదాతగా ఉంటారు. మన గవర్నమెంట్, కూటమి ప్రభుత్వము తప్పకుండా ఈ విషయం మీద పాజిటివ్గా ఆలోచించాలి. ముఖ్యంగా గత ఎలక్షన్ టైంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మల్లాడి